ఆదికాండము 29వ అధ్యాయము. యాకోబు హారానుకు చేరుకోవడం, లాబాను దగ్గర కొలువు తీరడం మరియు అతని వివాహాల గురించి వివరిస్తుంది. దీని ముఖ్య సారాంశం ఏమనగా, యాకోబు తన ప్రయాణాన్ని కొనసాగించి తూర్పు దేశస్థుల ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బావి వద్ద గొర్రెల మందలతో ఉన్న కాపరులను కలిశాడు. వారు లాబాను గురించి యాకోబుకు చెప్పారు. అదే సమయంలో లాబాను కుమార్తె రాహేలు తన తండ్రి గొర్రెలను కాస్తూ అక్కడికి వచ్చింది. యాకోబు ఆమెకు బావి మీద ఉన్న రాయిని దొర్లించి సహాయం చేసి తాను ఆమె తండ్రి మేనల్లుడినని పరిచయం చేసుకున్నాడు. లాబాను తన మేనల్లుడైన యాకోబు గురించి విని అతడిని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకుని తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. యాకోబు 1 నెల రోజులు అక్కడ ఉన్న తర్వాత లాబాను అతనికి జీతం నిర్ణయించమని అడిగాడు. లాబానుకు 2 కుమార్తెలు. పెద్దమ్మాయి లేయా, చిన్నమ్మాయి రాహేలు. యాకోబు రాహేలును ప్రేమించాడు కాబట్టి రాహేలు కోసం 7 సంవత్సరాలు లాబాను వద్ద పనిచేస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆ 7 సంవత్సరాలు రాహేలుపై ఉన్న ప్రేమ వల్ల అతనికి కొన్ని రోజులుగానే అనిపించాయి. 7 సంవత్సరాల తర్వాత వివాహ సమయం వచ్చినప్పుడు లాబాను యాకోబును మోసం చేస్తూ రాహేలుకు బదులుగా పెద్ద కుమార్తె అయిన లేయాను ముసుగు వేసి యాకోబు వద్దకు పంపాడు. తెల్లవారిన తర్వాత యాకోబు తాను మోసపోయానని గ్రహించి లాబానును నిలదీశాడు. అప్పుడు లాబాను, పెద్దమ్మాయి ఉండగా చిన్నమ్మాయిని ఇవ్వడం మా ఆచారం కాదు అని చెప్పి లేయా వివాహ విందు ముగిసిన తర్వాత రాహేలును కూడా ఇస్తానని, అందుకు బదులుగా మరో 7 సంవత్సరాలు పనిచేయాలని కోరాడు. యాకోబు దానికి అంగీకరించి రాహేలును కూడా వివాహం చేసుకున్నాడు. యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడు, కానీ లేయా నిర్లక్ష్యం చేయబడింది. దేవుడు లేయాను కనికరించి ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమెకు వరుసగా 4 కుమారులు కలిగారు. వారెవరనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా అనువారు.